మేషరాశి ఫలాలు. మీరెంత హుషారుగా ఉన్నా కానీ మీరు మీ ఆత్మీయులొకరు మీ వద్ద ఉండలేరు కనుక మిస్ అవుతారు. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. దీనితో పాటు మీరు మీ రుణాలను వదిలించుకుంటారు. మీకు సంతోషాన్నిచ్చే పనులను చేయండి. కానీ ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగానూ ప్రమాదకరంగానూ ఉంటాయి. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజులు మీకు మంచిగా ఉంటాయి. ఈ రోజు మీ సహోద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. శాస్త్రోక్తమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారతారు. వృషభరాశి ఫలాలు. విచారాన్ని తరిమేయండి. అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితులు, బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు. కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరు దర్జాగా గడపవలసిన సం. మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి. గాలిలో ప్రయాణించనివ్వకండి. ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నారో వారికి అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి. ఈ రాశిలో ఉన్నుద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు. మీరు మీ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. లేనిచో మీరు జీవితంలో వెనుకబడిపోతారు. మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్ గా సాగుతోందని మీకు తెలిసొస్తుంది. కాస్త ఎక్సైట్మెంట్ కోసం ప్రయత్నించండి. మిథున రాశి ఫలాలు. మీ పెట్టుబుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే, ఎందుకంటే కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి కాపాడుతుంది. అవి సందేహం, నిరాశ, అవిశ్వాసం, దురాశతో కూడిన అహంకారం, ఇంకా ఈర్ష్య. కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకునుంటే ఈ రోజు తిరిగి ఇచ్చేయండి. లేనిచో వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకొనగలరు. మీ పరిస్థితులను, మీ అవసరాలను అర్థం చేసుకోగల సన్నిహిత మిత్రులతో బయటకు వెళ్ళండి. ఈ రోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు. మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేగాలకు లోను కాకుండా స్పష్టత కలిగి ఉండండి. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. కాస్త ప్రయత్నించారంటే ఈ రోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు. కర్కాటక రాశి ఫలాలు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు. ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈ రోజు ఎటువంటి పరిస్థితులలోనైనా వారికి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు సహాయపడుతూ ప్రేమను అందించుతుంటారు. మీరు చాలా పేరు పొందుతారు. వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచి రోజు కాగలదు. ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటివరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక మంచి డెజర్ట్ లా మారుతుంది. సింహరాశి ఫలాలు. ధ్యానం మరియు ఆత్మసాక్షాత్కారం ప్రయోజనకరంగా ఉంటాయి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది. ఈ రోజు మీ తెలివితేటలని, పరపతిని వాడి ఇంట్లోని సున్నిత సమస్యలను పరిష్కరించాలి. ప్రేమలో మీకిది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు. మీరు చిరకాలంగా ఎదురుచూస్తున్న ఫాంటసీలను నిజం చేయడం ద్వారా మీ భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యానందాలకు లోను చేస్తారు. ఈ రోజు మీ ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయడంలో మహిళా సహోద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీరు ఈ రోజు మీ భాగస్వామితో ఓ అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు. కన్యా రాశి ఫలాలు. ఈ మధ్యన ఎంతో మానసికపరమైన ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యమనిపించే రోజు. వినోదం, ఆట విడుపులు మీకు సేద తీరగలవు. ఈ రోజు
ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు, ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి. మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులు సపోర్టివ్ గా ఉంటారు. మీ ప్రియమైన వారు ఈరోజు మీరు చెప్పేది వినకుండా వారికి అనిపిస్తున్నది చెప్తారు. ఇది మీకు కొంత విచారాన్ని కలిగిస్తుంది. భాగస్వామ్యంతో క్రొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి మంచి రోజు. అందరూ లాభం పొందే అవకాశం ఉంది. కానీ భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించండి. మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు. మీకు కావలసినన్ని సినిమాలు, కార్యక్రమాలు టీవీలో చూస్తారు. ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈరోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు. తులారాశి ఫలాలు. మొండిపట్టు శుద్ధ దండగమారి వ్యవహారం కనుక ఆ దృక్పథాన్ని మీ సంతోషకరమైన జీవితం కోసమే విడనాడండి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతిగల వ్యక్తులను దగ్గర చేయవచ్చు. మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్లడానికి రూపకల్పన చేస్తారు. కానీ ముఖ్యమైన పనులు రావటం వలన మీరు ఈరోజు వెళ్లలేరు. దీనివలన మీ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. ఈరోజు చేసిన మదుపు బహు ఆకర్షణీయమైన లాభాలను తెస్తుంది. కానీ భాగస్వాముల నుండి బహుశా వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. ఈరోజు ఆఫీసు నుండి వచ్చిన తరువాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు. దీనివలన మీరు ప్రశాంతంగా ఉంటారు. పనిలో మీ సీనియర్లు ఈరోజు అద్భుతంగా కనిపిస్తున్నట్టుగా ఉంది. వృశ్చిక రాశి ఫలాలు. సహోద్యోగులు, క్రింది ఉద్యోగులు మీ ఆందోళన, ఒత్తిడులకు కారణమవుతారు. తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. ఈరోజు మీ తెలివితేటలని పరపతినివాడి ఇంట్లోని సున్నిత సమస్యలను పరిష్కరించాలి. స్వచ్ఛమైన, ఉదారమైన ప్రేమ వలన మీరు గుర్తింపు పొందేలాగా ఉంది. వ్యాపార భాగస్తులు సహకరిస్తారు. అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పని చేయండి. మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు. దీనికి కారణం మీ పాత వస్తువులు మీకు దొరుకుతాయి. రోజు మొత్తం ఇల్లు శుభ్రపరచటానికే కేటాయిస్తారు. వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈరోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి. ధనుస్సు రాశి ఫలాలు. ఈరోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్లో ఉంటారు. మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూడ్లో ఉంటారు. కానీ మీరలా చేస్తే కనుక విచారిస్తారు. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. గ్రహచలనం రీత్యా ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలున్నాయి. మీకు కావాలనుకున్న పనులు చెయ్యమని ఇతరులని బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి. ఈరోజు కారణం లేకుండా ఇతరులతో మీరు వాగ్విదానికి దిగుతారు. ఇది మీ మూడును చెడగొడుతుంది, మీ సమయాన్ని కూడా వృధా చేస్తుంది. ఈరోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక, రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు. మకర రాశి ఫలాలు. రిలాక్స్ అవడానికి మీ దగ్గరి స్నేహితులతో కొద్దిసేపు గడపండి. మీ ఖర్చులను అదుపు చెయ్యండి. ఈరోజు ఖర్చులలో మరీ విలాసాలకు ఎక్కువ ఖర్చైపోకుండా చూసుకోండి. ఇంటిలో సమస్య కూడుకుంటోంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి. మీ లవర్తో పగలు ప్రతీకారాలతో ఉండడం వలన ఒరిగేదేమీ లేదు. దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకి మీలోచనలను చక్కగా వివరించడం జరగాలి. ఈరోజు చేసిన మదుపు బహు ఆకర్షణీయమైన లాభాలను తెస్తుంది. కానీ భాగస్వాముల నుండి బహుశా వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి. ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నించండి. సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవరాజేయవచ్చు. కుంభరాశి ఫలాలు. మీకు బోలెడంత ఎనర్జీ ఉంది. కానీ పనివత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు మిమ్ములను ఈరోజు బాధిస్తాయి. కావున మీరు హాస్పిటల్కు వెళ్లి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది.
మీ భార్యతో సఖ్యత నెరిపే బహుమంచి రోజుది. ఒక కుటుంబంలో మసలే ఇద్దరి మధ్యన సంపూర్ణమైన ప్రేమ, నమ్మకం అనేవి వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి. వారు బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణాత్మకమైన సంప్రదింపులను కొనసాగించాలి. ఈరోజు మీరు డేట్కి వెళ్లేటట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానీయకండి. ఆఫీసులో మీకు ఈరోజు ఓ అద్భుతమైన రోజులా కనిపిస్తోంది. టీవీ, మొబైల్ ఎక్కువగా వాడటం వలన మీ సమయం వృధా అవుతుంది. పనిఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతోంది. కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటుమాయమవుతాయి. మీనరాశి ఫలాలు. బిడ్డ లేదా వృద్ధుల ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు. అందువలన మీకు ఆందోళన కలిగించవచ్చు. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని బాధిస్తాయి. కావున మీరు హాస్పిటల్కు వెళ్లి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండి. ఈరోజు మీ ప్రియమైన వారు వారి భావాలను మీ ముందు ఉంచలేరు. ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. దీనికి తగిన అవకాశాలున్నాయి. ప్రయాణ అవకాశాలను కనిపెట్టాలి. మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు.